విగ్రహకాండ 2వ అధ్యాయము 25వ వచనములో, కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడి వారి యందు లక్ష్యముంచెను. And God heard their groaning, and God remembered his covenant and Abraham with Isaac and with Jacob. And God looked upon the children of Israel, and God had respect unto them. 25వ వచనములో 25th verse. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. God see the people of Israel. అవును, దేవుడు తన ప్రజలను చూచేటువంటి వాడు. Yes, God will see their people. దేవుడు తన ప్రజల యందు లక్ష్యముంచేటువంటి వాడు. And God had respect unto them. దేవుడు తన యొక్క ప్రజల ప్రతి పరిస్థితులను గ్రహించుచున్నటువంటి వాడు. God has been identifying every situation in their. కానీ నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచు. The comforts delight my soul. సో మన విచారములు, So our sorrow, మన సంచారములు, our livings, మనకున్నటువంటి దుఃఖములు, our మన sadness, సమస్యలు our problems, ఎంత హెచ్చుగా ఉన్నప్పటికీ కూడా how high are they? ఆయన మనకు గొప్ప ఆదరణ కలుగు చేసేటువంటి వాడు. He comforts us. ఇది ఖచ్చితంగా దేవుని వలన మాత్రమే మనకు కలుగుతుంది. This just because happens because of God. అందుకే మనకు ఆయన ఫలము దయచేసేటువంటి దేవుడు. That's why he has been as a fruitful God.